మీకు చాలా ఇష్టమైన పాటల్లో దిస్ ఇస్ ఫస్ట్. నేను అడిగిన వెంటనే ఇదే పాడారు కాబట్టి అడిగిన వెంటనే గుర్తొచ్చింది. అబ్బా తప్పించేసుకుంటున్నారు. అలా మనం ఒక పాట గురించి ఇంత మాట్లాడుకుంటే ఎన్ని అద్భుతమైన పాటలు రాశారు సార్. అసలు నాకు చాలా ఇష్టమైన పాటలు ఇప్పుడు రీసెంట్గా ఎంత హాంటింగ్గా ఉందంటే ఎక్కడికి వెళ్ళినా అదే పాట నోట్లో తిరుగుతుంది, తాను నేను. అసలు అంత అద్భుతంగా ఎలా రాశారు సార్. మీరు రాసే పాటల్లో కూడా అన్నీ సులభంగా ఉండే పదాలనే వాడుకుంటారు ఎక్కువగా. అది అంటే జనానికి రీచ్ అవ్వాలి, వాళ్ళకి అర్థం అవ్వాలని రాస్తున్నామని అలా ఆ పదాలను ఎంచుకుంటారా, లేకపోతే మీ పాట ఆ సిచ్యుయేషన్కి ఆ పదాలే గుర్తొస్తాయా మీకు? అలా కదండి. ఇప్పుడు సులభం అంటే ఇప్పుడు తాను నేను అన్నారు కాబట్టి ఉదాహరణకి తాను నేను తీసుకొచ్చారు మీరు మంచి పాటలు. ఆ తాను నేనులో మొదట్లోనే మొయ్యిలు అన్న పదం ఇప్పుడు ఎవరికి అంత అర్థం, ఇప్పుడు ఉండే వాళ్ళకి అర్థం కాదు. అది నేను కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షంలో చదివి తెలుసుకున్నాను మొయ్యిలు అంటే ఏంటి అని, మళ్ళీ డిక్షనరీ చూసి తెలుసుకున్నాను. తర్వాత ఘంటసాల గారి పాట ఒకటి ఉంటుంది, అది కూడా సినిమా పాట కాదు, ప్రైవేట్ సాంగ్. తల నిండ పూదండ దాల్చిన రాణి. ఆ పాటలో చరణంలో ఒక లైన్ వస్తుంది, పూల వానలు కురియు మొయలివో మొగలి రేకులలోని సొగసువో అని ఒక లైన్ ఉంటుంది. పూల వానలు కురియు మొయ్యలివు అంటే పూల వర్షాలు పూల జల్లులు కురిపించే మేఘాని వానువు అని. ఆ మొయ్యిలు అన్న పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, అది తమిళ్లో ఈ తాను నేను పాట తమిళ్లో చేసినప్పుడు అది 1000 సంవత్సరాల క్రితం రాసి పెట్టున్న ఒక కవితని తీసుకుని ట్యూన్ చేశారు రెహమాన్ గారు. నాకు గౌతమ్ మీనన్ గారు కూడా సిచ్యువేషన్ చెప్పి ఇది ఇలా తీసుకుని చేసాం మేము అన్నారు. అన్నప్పుడే నాకు అర్థమైంది, దీనికి ఇప్పుడు సినిమాల్లో వాడుతున్న భాష వాడితే కనుక అంత బరువు ఉండకపోవచ్చు. తర్వాత ఆ కవిత్వాన్ని ట్యూన్ చేశారు కాబట్టి అంత మంచి క్లాసికల్ ట్యూన్ వచ్చింది. ఆ ట్యూన్కి మామూలు పదాలు వేస్తే కనుక తోగకపోవచ్చు. అంత ఆ ట్యూన్కి లిరిక్కి మధ్య ఉన్న పెళ్లి సరైన పెళ్లి జరగదు అని అనిపించింది అన్నమాట. అందుకని మొయ్యిలు అన్న పదాన్ని తీసుకుని వాడాను. ఇక్కడ అదృష్టం ఏంటంటే గౌతమ్ మీనన్ గారు ఎంతో విజ్ఞతతో వ్యవహరిస్తారు కాబట్టి ఆయన పాటని 4 ఆప్షన్స్ తీసుకుని 5వ ఆప్షన్ 6వ ఆప్షన్ రాయించి సెలెక్ట్ చేసుకునే పద్ధతి ఉండదు ఆయనకి. పాట రాసేవాడిని సెలెక్ట్ చేసుకోవడంలోనే నేను జాగ్రత్త పడాలి అంటారు ఆయన ఎప్పుడు. నేను నిన్ను సెలెక్ట్ చేసుకుని నీ మీద పూర్తి నమ్మకం పెట్టి పని చేయించాలి, కానీ సెలెక్ట్ చేయించుకున్న తర్వాత నీ పని మీద అపనమ్మకం నాకు ఉండకూడదు. ఒకవేళ నువ్వు తప్పు రాసుంటే నా సెలక్షన్లో తప్పు ఉండాలి, కానీ నువ్వు చేసే పనిలో తప్పు ఉండకూడదు అని చెప్తూ ఉంటారు ఆయన ఎప్పుడు. అందుకని ఆయన దగ్గర రాసేటప్పుడు నాకు ఎప్పుడు 100కి 150% స్వేచ్ఛ ఉంటుంది. ఖచ్చితంగా అన్ని సింగిల్ వర్షన్స్లో ఓకే అయిపోయిన సాంగ్స్ ఉంటాయి ఆయన దగ్గర. బేసిక్గా ఇప్పుడు ఈ సాంగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి గౌతమ్ మీనన్ గారికి మీకు చాలా మంచి రిలేషన్ ఉంది. అది ఎటో వెళ్ళిపోయింది మనసు కానీ, ఏం మాయ చేసావే కానీ, ఒక మ్యాజిక్ క్రియేట్ అంటే మీరు ఆయన కాంబినేషన్లో వస్తున్నాయి అంటే ఈ పాట సూపర్ హిట్. అది ఎప్పుడు జరిగింది సార్? ఆయన్ని ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు? ఆ ఎక్స్పీరియన్స్? ఆయన ఏం మాయ చేసేవే తమిళ్ తీస్తున్నప్పుడు ఇంకా తెలుగు తీయాలన్న ఐడియా కూడా లేదు. అప్పటికి నిజంగా నేనైనా పాట ఆయనకి నచ్చిందండి తెలుగులో. మీనింగ్ తెలియకపోయినా ఎందుకో అది ఫోనోటిక్గా ఉంది, ఆ పాట రాసింది ఎవరని అనుకుంటా ఉండేవారంట. అప్పుడు తర్వాత ఏమాయ చేసేవేని తెలుగులో కూడా తీద్దాం, అదే అక్కడ వినయ్ తాండి వరవాయ దాన్ని తెలుగులో కూడా తీద్దామని నిర్ణయించుకున్నారు. దానికి మంజులా గారిని నిర్మాతగా అనుకున్నారు, నాగ చైతన్య గారు హీరోగా అనుకున్నారు. అప్పుడు మంజులా గారి ఆఫీస్లో ఆయన ఈ నిజంగా నేనైనా పాట రాసింది ఎవరు అని ఎంక్వైరీ పెట్టారు. పెడితే అప్పుడు వాళ్ళు నన్ను తీసుకొచ్చారు ఆఫీస్కి. సరే, నాకు అలాంటి ఫోనోటిక్గా నాకు దాని మీనింగ్ పూర్తిగా తెలియదు, కానీ వినగానే అదొక ప్రేమ పాట అని అనిపిస్తుంది. దాని సౌండ్ వింటే నాకు అంత ఫ్రెష్ లిరిక్స్ కావాలి, రాస్తామంటే తప్పకుండా రాస్తానండి. అందులోనూ
మీరు రెహమాన్ గారి లాంటి ఆయన నేను కోరుకున్న అందే అవకాశం కాదు అది. అలాంటిది మీరు ఆయన మ్యూజిక్కి రాయమంటున్నారంటే ఇంకేముందని చెప్పి ఇంకా ఆ సినిమా చేస్తున్నప్పుడు నెల రోజులు ఆయన వెంటే ఉండి ఆ పాటలు రాసి ఓకే చేయించుకుని రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళి రికార్డ్ చేయించుకుని చేశాను అనమాట. అలా ఏమై చేసే పరిచయం అయిన తర్వాత సినిమా అయింది, విజయవంతమైంది, పాటలు కూడా విజయవంతమైనవి. ఒకసారి గుండెల్లో గోదావరి సినిమాకి పాటలు రాయడానికి ఇళయరాజా గారి దగ్గరికి వచ్చాను అనమాట, రాసిన పాటను చూపించడానికి. ఓకే. మెడ్రాస్లో ఉన్నప్పుడు, మెడ్రాస్లో ఇళయరాజా గారి స్టూడియోకి. ఆ పాట అయిపోయిన తర్వాత అటు నీదానే అని పొందు వసంతం సినిమాకి మ్యూజిక్ చేయించుకుంటున్నారు గౌతమ్ మేనన్ గారు ఇళయరాజా గారితో. మా సిట్టింగ్ అయిపోయిన వెంటనే ఆయన వచ్చారనమాట. ఇలా ఎదురు పడుతూ అనంత్ అని పిలిచి మళ్ళీ సింగిల్ కార్డ్ రాయాలి, మంచి రాజా గారు ఒప్పుకున్నారు అని చెప్పారు. తప్పకుండా అండి, ఎప్పుడంటే నేను ఫోన్ చేస్తాను. అలా ఓ రోజు రాజా గారు రమ్మంటున్నారు అని ఒక శనివారం నన్ను మెడ్రాస్ పిలిచారు అనమాట. పిలిస్తే రాజాగారు ఏం చేశారంటే ఆ శనివారం సాయంత్రానికి 8 పాటలు ట్యూన్లు ఇచ్చేసి ఒక రోజులో, తర్వాత సోమవారం అన్ని పాటలు రికార్డింగ్ మొదలవుతాయి, అన్ని పాటలు కంప్లీట్ చేసేలాం. అమ్మో. నేను కథ విని మామూలుగా ట్యూన్లు తీసుకుని అలా రాసుకోవచ్చేమో, ఒక ట్యూన్ వస్తుంది మొదలు పెడదామేమో అని వచ్చినండి మెడ్రాస్. అయిపోవాలంటే అప్పుడు అయితే నువ్వు ఇక్కడే ఉండి రాసే అని చెప్పారు గౌతమ్ మేనన్. సరే అండి, రాజాగారు చెప్పిన తర్వాత ఇంకా తిరుగులేదన్నమాట. అది డేట్లు మారే సమస్య లేదు. గౌతమ్ మేనన్ గారి ఆఫీస్కి దగ్గరలో తిరువార్మ్యూర్ బీచ్ అని ఒకటి ఉంది. ఆ బీచ్ ఇది చెన్నైలో ఉన్న మెరీనా బీచ్ లాగా అంత జనసమర్థం ఉన్న బీచ్ కాదనమాట, కొంచెం ఖాళీగా పడవ, విరిగిపోయిన పడవ బీచ్లో ఉంటే ఆ పడవలోకి వెళ్ళి పడుకుని ఇళయరాజా గారు పాడింది రికార్డ్ చేసుకున్నాను ఫోన్లో. పడవలోకి వెళ్ళి ఇలా పడుకుంటే ఇక్కడ ఈ 2 వైపులా పడవ ఈ గోడలు ఉంటాయి కదా, పడవ గోడలు, ఇటువైపు ఏం కనిపించదు. పడుకుంటే పైన ఆకాశం, అంతే, ఆకాశం సముద్రం సౌండ్ తప్ప ఇంకా నాకు ఏ ప్రపంచం తెలియకుండా రోజుకో పాట రాస్తూ 7 రోజుల్లో 8 పాటలు రాసేసి ప్రతిరోజు గౌతమ్ మేనన్ గారికి పొద్దున్న వెళ్ళి నేను రాసిన పాట ఇది, దీని మీనింగ్ ఇది అని చెప్పడం, ఆయన ఓకే అంటాం. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం మళ్ళీ ట్యూన్ తీసుకుని బుక్ తీసుకుని మళ్ళీ అదే పడవలోకి వెళ్ళి పడుకోవడం, మళ్ళీ రాయడం. అలా అందుకని అంత ఏకాంతం, అంత ప్రశాంతత అనమాట ఆ పాటలు రాసేటప్పుడు. ఆదివారం కల్లా ఆయన చెప్పిన టైంకి అన్ని పాటలు అవగొట్టేసాను.